2000 సంవత్సరంలో 67 సంవత్సరాల వయసు కలిగిన థామస్ మార్టినెజ్ అనే ఒక వ్యక్తి బొలీవియా అనే దేశంలో శాంటాక్రూజ్ అనే ఒక సిటీలో జీవిస్తూ ఉండేవాడు. ఈ థామస్ మార్టినెజ్ అనే వ్యక్తి జీవితము అన్ని విధాలుగా పాడైపోయిన బ్రతుకు. హోమ్లెస్ అంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు, వీధుల్లో బ్రతుకుతూ ఉండేవాడు. తన జీవితంలో తనకు తెలిసిందల్లా డ్రగ్స్, ఆల్కహాల్, రకరకాల అడిక్షన్స్, భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయి ఈ వ్యక్తి చాలా భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతూ ఉండగా ఒకరోజు కొంతమంది పోలీసులు ఈ థామస్ మార్టినెజ్ అనే వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చారు. పోలీసులను చూడగానే తనకు అర్థమైపోయింది, నేను డ్రగ్స్లో ఉన్నాను కదా, నన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు, నన్ను జైల్లో పెట్టడానికి పోలీసులు వస్తున్నారని పోలీసుల కంటికి కనబడకుండా ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి. నిజానికి పోలీసులు అతని దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నారంటే అతనికి తన యొక్క పితరుల నుండి వచ్చిన $6 మిలియన్ $6 మిలియన్ ఇన్హెరిటెన్స్కు ఆ వ్యక్తి హక్కుదారుడు అయ్యాడు. ఆ విషయం చెప్పడానికి, ఆ శుభవార్త చెప్పడానికి అతని కనుగొని పోలీసులు చాలా కష్టం మీద అతని దగ్గరకు వస్తూ ఉంటే అతను ఏం చేశాడండి, పరిగెడతా ఉన్నాడు. అతను అనుకుంటున్నది ఒకటి, అక్కడ ఉన్న వాస్తవము ఒకటి. మీకు తెలుసా, ఆ వ్యక్తి కోసం పోలీసులు ఎంత గాలించినా ఎంత వెతికినా నేటికి ఆ వ్యక్తి కనబడలేదంట. అంటే అర్థం ఏంటంటే అతనికి వారసత్వంగా వచ్చిన ఆ ఆస్తిని తన జీవిత కాలంలో స్వతంత్రించుకొనకుండా ఒక దౌర్భాగ్యుడుగానే ఎక్కడో ఉన్నాడు. లేదంటే పోలీసులు వచ్చి పట్టుకుంటే జైల్లో ఉండడం కన్నా చనిపోవడం మేలు అనుకొని ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడేమో మనకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో కూడా చాలామంది వ్యక్తుల స్థితి ఆ థామస్ మార్టినెజ్ అనే వ్యక్తి స్థితిలాగే ఉంది. ఎందుకంటే గాడ్ ఈస్ చేసింగ్ ఆఫ్టర్ దెమ్, గాడ్ ఈస్ కమింగ్ టు దెమ్. దేవుడు మనల్ని దర్శించాలని, ఆశీర్వదించాలని, బాగు చేయాలని, ఆశీర్వాదాలతో నింపాలని చాలామంది మరి దేవుడు వారి వద్దకు వస్తున్నా మాకొద్దయ్యా అని దేవుని నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారండి. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే మనము నష్టం దేవునికి కాదు, ఎవరికండి నష్టం? మనకే. We are the losers when we run away from God. దేవుని నుండి దూరంగా పారిపోయే ప్రతి జీవితము ఖచ్చితంగా పాడైపోయే జీవితమే, ఖచ్చితంగా ఖాళీగా మిగిలిపోయే జీవితమే, ఖచ్చితంగా దౌర్భాగ్యంగా ఉండిపోయే జీవితమే. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని వ్రాయబడినట్లుగా యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో we have all come to God so he can come near to us. దేవుడు మన దగ్గరికి రావాలని ఆశించి దేవుని వద్దకు మనం వచ్చాము. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక శ్రేష్టమైన సందేశమును మనకు అందించబోతున్నారు. దేవుని వాక్యంలో రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక వాక్యము, ఒక మాట వ్రాయబడింది. అది ఏంటంటే, మనము పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇఫ్ వి ఆర్ చిల్డ్రన్ దెన్ వి ఆర్ heirs, co-heirs with Christ. వారసత్వంగా నాకేం ఆస్తి రాలేదండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. I wish I was born in a rich family. I wish I was born in a wealthy family. I wish I was born in America. కొంతమంది ఆలోచనలు అట్లా ఉంటాయి కదా, అక్కడ పుట్టుంటే బాగుండు, ఆస్తి పరులు ఇంట్లో పుట్టుంటే బాగుండు. ఏంటండి ఈ బ్రతకని? ఆస్తిగా మీ పితరుల నుండి మీకు ఏమీ రాకపోయినా దేవుని వారసులమైతే, రక్షణ పొందితే క్రీస్తుతో కూడా మనకు వారసత్వాన్ని దేవుడు ఇచ్చారు. We are heirs to eternal life. We are heirs to the abundant blessings that Christ has in store for us this morning. దైవజనులు జాన్ వెస్లీ గారు మాకు వివాహం అవ్వకముందు డెన్వర్ అనే ప్రాంతానికి, నేనున్న సిటీకి వచ్చారండి. వెన్ మై హస్బెండ్ కేమ్ టు డెన్వర్, he was sharing a message before we got married, and he said, this Bible that I am carrying is the only inheritance that my dad gave me. Because I am born, my dad is from a middle class family, and he left his very secure job because of his call, because he responded to God's call. And my husband said, this is the only inheritance I have, but I know this word of God is going to sustain me throughout my life. This word of God is going to provide for me and make me a blessing so I can be a blessing to many others. దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు, ఒక్క బైబిలే. నిజమేనండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి, వారి పరిస్థితులను విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ వారు దేవుని సేవలో వ్యయం అయిపోయారు, ఖర్చు అయిపోయారు. అయితే దైవజన్నికి ఆత్మీయ తండ్రి గారు ఇచ్చిన ఆస్తి ఒక్క బైబిల్ అంట.
ఆ బైబిల్ పట్టుకొని దేవుడు ఈ దినము ఆ దైవజనుని ఇంత గొప్ప స్థానంలో ఆయన మహిమ కొరకు నిలబెట్టారు. అనేక మందిని పోషించడానికి, ఆత్మీయ ఆహారంతో, శారీరకమైన ఆహారంతో అనేక మందిని బలపరచడానికి, దీవించడానికి దైవజన్ నిలబెట్టారంటే కారణం ఏంటంటే, హీ డిడ్ నాట్ లుక్ ఫార్ ద ఇన్హెరిటెన్స్ దట్ కేమ్ ఫ్రమ్ హిస్ ఫోర్ ఫాదర్స్, బట్ హీ లుక్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ దట్ హీ రిసీవ్ ఫ్రమ్ ది ఆల్ మైటీ గాడ్. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నా తండ్రి నుండి, నా తాతల నుండి నాకు ఏం ఆస్తి వచ్చిందని ఎదురు చూడలా. నా పరలోకపు తండ్రి నాకు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ప్రతి విధమైన ఆశీర్వాదానికి నేను హక్కుదారుణ్ణని దేవునిలో ఆనందించడం ప్రారంభించాడు దైవజనుడు. దేవుడు దైవజనుని ఆశీర్వదించాడు. ఉదయకాల సమయంలో కూడా మనం కూడా అదే ఆలోచనతో బ్రతుకుదాం. నీకు ఆస్తున్నా లేకపోయినా, ఈ లోక సంబంధమైన సంపదలున్నా లేకపోయినా దేవునితో వారసులమని, ఆయన పిల్లలము కాబట్టి పరలోక సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి దేవుడు మనలో హక్కుదారులుగా చేస్తారు అని జ్ఞాపకం పెట్టుకొని సంతోషముతో, నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని కొరకు మనం సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క అంశం ఏంటంటే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ మౌంటైన్స్. పర్వతములు. ఒకసారి ప్రక్కవారి వైపు తిరిగి పర్వతములు అని చెప్పండి. ఎంతమంది ఎక్కారండి పర్వతాలు? పర్వతాలు చూసామండి. వి సా ద మౌంటైన్స్ బట్ వీ నెవర్ క్లైమ్ ద మౌంటైన్స్ అంటారేమో కదా. పర్వతాలు చూసామండి కానీ ఎక్కలేదు. చూడడం చాలా ఈజీ, ఎక్కడం చాలా కష్టం. దూరం నుండి చూస్తే పర్వతం చాలా చిన్నగా కనబడుతుంది, బట్ యాజ్ యూ గో క్లోజర్ యూ అండర్స్టాండ్ హౌ టాల్ ద మౌంటైన్ ఇస్ కదా. దూరం నుండి పర్వతము చిన్నగా కనబడుతుంది, ఏముంది ఎక్కేయచ్చులే అనిపిస్తుంది, చిన్న ఎత్తు ఇలా అనిపిస్తుందని. వెళ్ళి చూస్తే అర్థమవుతాం, అమ్మో ఎన్ని అడుగులు వేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత ప్రయాసపడాలో. దేవుని వాక్యంలో మనం పర్వతములు అనే మాట చూసినప్పుడు మొట్టమొదటిగా ఈ టాక్స్ అబౌట్ ద ఫిజికల్ మౌంటైన్స్. భౌతిక పరమైన పర్వతాలను గురించి వ్రాయబడుట మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సీనాయి పర్వతము, హోరేబు పర్వతము, అరారాతు పర్వతములు, చాలా పర్వతాలను గురించి దేవుని వాక్యంలో మనం చదువుతాం. రెండవదిగా దేవుని వాక్యంలో పర్వతాలను గురించి మాట్లాడిన చోట ఇట్ టాక్స్ అబౌట్ అన్ అన్ఓవర్కమబుల్ సిట్యువేషన్. జీవితంలో మనము ఎదిరించలేని, జయము పొందలేని ఒక సమస్యను పర్వతానికి పోల్చారండి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో కొన్ని పర్వతాలు ఉన్నాయా లేదా? ముందు మన పర్వతాలు ఏంటో మనకు తెలియాలి. మనం తెలియకపోతే మనం వాటిని జయించలేం కదా. ఇఫ్ యు నో యువర్ మౌంటైన్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్ యువర్ మౌంటైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అసలు నీకు నీ ఎదుట నిలబడి నిన్ను సవాలు చేస్తున్న ఆ పర్వతాలు ఏంటో నీకు తెలుసా? నీ ఎదుట ఉండి నిన్ను భయపెడుతున్నా, నిన్ను కృంగదీస్తున్న ఆ పర్వతాలు ఏంటో మీకు తెలుసా? పర్వతాలను గురించి ఐ వాంట్ టు టెల్ 3 things అబౌట్ మౌంటైన్స్. మొట్టమొదటిగా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, పర్వతాలను చూడు అనలా. జీసస్ డిడ్ నాట్ సే లుక్ ఎట్ ద మౌంటైన్స్, జీసస్ సెడ్ టాక్ టు ద మౌంటైన్. ఒకసారి చెప్పండి, టాక్ టు ద. ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, పర్వతంతో మాట్లాడండి అని చెప్పండి. ఇదేంటండి ఎప్పుడు వినలేదు, పర్వతంతో మాట్లాడతామా? పర్వతాలకి ఏమైనా ప్రాణం ఉంటుందా? పర్వతాలకి చెవులు ఉన్నాయా? పర్వతాలు వినగలవా? అంటే ఇది నా మాట కాదు. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. లెట్స్ టర్న్ టు మాథ్యూ చాప్టర్ 21 verse 21. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా కొండను చూచి దానితో చెప్పాలంట. లుక్ ఎట్ ద మౌంటైన్ అండ్ స్పీక్ టు ద మౌంటైన్, టాక్ టు ద మౌంటైన్. ఇది యేసయ్య చెప్పిన మాట. ఒక దైవజనరాలు ఏమంటదంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ వేర్ యువర్ లైఫ్ ఇస్ హెడెడ్, లిసన్ టు ద వర్డ్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. నీ జీవితం ఏ దిశలో వెళ్తుందో నీకు అర్థం కావాలంటే నీ నోటి నుండి వస్తున్న మాటలు ఒకసారి జాగ్రత్తగా గమనించుకో. నిన్న దైవజనులు శాండీ ఆండర్సన్ గారు ఒక మాట చెప్పారు. మీ జీవితం బాగుపడాలంటే మీ మనసులోకి వచ్చిన 60% ఆఫ్ ద థాట్స్ దట్ కమ్ టు యువర్ మైండ్ డు నాట్ స్పీక్. దట్స్ వాట్ రెవరెండ్ శాండీ ఆండర్సన్ సెడ్ యెస్టర్డే. గుర్తుందండి మీకు? వస్తాయి మనసులోకి బోలెడన్న ఆలోచన, వచ్చినవన్నీ మాట్లాడేస్తూ ఉంటాం కదండి. 60% మాటలు మాట్లాడకపోతే మంచిదంట. మనకు చాలా మేలు కలుగుతుంది, మనకు చాలా దీవెన కలుగుతుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడాలి, ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడాలి. మాట్లాడవలసిన చోట మాట్లాడకపోయినా కార్యాలు జరగవు. ఇఫ్ యు డు నాట్ స్పీక్ వేర్ యు ఆర్ సపోజ్ టు స్పీక్, దెన్ యూ కెనాట్ రిసీవ్ కదండి.
పర్వతముతో మాట్లాడాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. నువ్వు మాట్లాడకపోతే కార్యము జరగదు. నువ్వు పర్వతముతో మాట్లాడాలి. అయితే పర్వతముతో ఎలా పడితే అలా ఉండి మాట్లాడితే పని అయిపోద్దా? పర్వతం ముందు నిలబడి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ పర్వతముతో మాట్లాడితే పని జరగదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు. ఇన్ ద లార్డ్స్ ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసే వద్దకు వచ్చి అడిగారు, మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి, టీచర్స్ హౌ టు ప్రే. యేసయ్య చెప్పారు, పరలోకమందున్న మా సర్వాధికారము కలిగిన దేవునితో మొదట సంబంధం ఉండాలి నీకు. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ ది ఆమ్నిపోటెంట్ గాడ్, ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ టు ద మౌంటైన్, నథింగ్ చేంజెస్. సర్వాధికారి అయిన దేవునితో సంబంధము మొదట. వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ థింగ్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ప్రయారిటీ ఏంటంటే పరలోకపు తండ్రితో సంబంధం ఉందా? ఆర్ యూ కనెక్టెడ్ టు ది ఆల్మైటీ గాడ్? సర్వశక్తిమంతుడైన దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావా? ముందు అది లేకపోతే ఏం పని జరగదు. కరెంట్ లేదండి, ఇప్పుడు ఫ్యాన్లు ఏసీ పని చేయట్లేదు. మన ఇంట్లో ఎన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉన్నా, ఇఫ్ వీ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద పవర్, దెన్ వీ డోంట్ receive anything, any benefit from all the electronic appliances that are in the house. ఫ్యాన్లు ఉన్నా, రెఫ్రిజిరేటర్ ఉన్నా, ఏసీ ఉన్నా, ఏది పని చేయదు ఎప్పుడు పవర్ సోర్స్కి కనెక్ట్ అవ్వకపోతే. పవర్ సోర్స్, అల్టిమేట్ పవర్ సోర్స్ ఎవరండి? దేవుడు. సర్వశక్తిమంతుడైన దేవునితో కనెక్ట్ అవ్వకుండా నా నోటి నుండి వచ్చే మాటలు అవి శక్తి కలిగిన మాటలుగా, ప్రభావవంతమైన మాటలుగా, కార్యం జరిగించే మాటలుగా ఉండాలంటే జరగవు. ఎందుకంటే నేను పవర్ సోర్స్కి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. సర్వాధికారి అయిన దేవునితో నీవు సంబంధం కలిగి అప్పుడు నువ్వు పర్వతంతో మాట్లాడితే అప్పుడు పని జరుగుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పర్వతముతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసంతో మాట్లాడాలి. అవిశ్వాసంతో మాట్లాడితే పని జరగదు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. Matthew chapter 17 verse 15. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఒకసారి ఆగుదామండి. ఒక తండ్రి చాంద్ర రోగం కలిగిన తన కుమారుని యేసయ్య వద్దకు తీసుకొని వచ్చి, యేసయ్య నీ శిష్యుల వద్దకు తీసుకొని వెళ్ళాను, వారు స్వస్థపరచలేకపోయారు అంటే యేసయ్య బాగు చేస్తారు. ఇప్పుడు శిష్యులకి చాలా అవమానంగా అనిపిస్తుంది. వారు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతారు, యేసయ్య ఈ అద్భుతం మేము ఎందుకు చేయలేకపోయాం? వై కుడెంట్ బి పర్ఫార్మ్ ద మిరకిల్ అని అడిగితే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఓ వికెడ్ అండ్ పర్వర్స్ జనరేషన్, ఫెయిత్లెస్ జనరేషన్ అనే మాట ఉంటుందండి. విశ్వాసము లేని మూర్ఖతరము. యేసయ్యకి కోపం వచ్చింది, అసహనం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? విశ్వాసం లేకపోవడం చూసినప్పుడు. దేవునికి మనం ఎప్పుడు కోపం తెప్పిస్తాం తెలుసా? విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినప్పుడు. ఎంతమందికి కోపం తెప్పించాలని ఉందండి యేసయ్యకి? లేదండి, ఎవరికి లేదు కదా. ఆయనను ఆనందపరచాలనుంది, ఆయనను సంతోషపరచాలనుంది, ఆయనకు ప్రియులుగా బ్రతకాలనుంది. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో నీవు when you talk to the mountain, speak with faith. Make sure you're connected to the Almighty God when you talk to the mountain. I'm coming to the second point. రెండో అంశం దగ్గరకు వస్తున్నాను. పర్వతముతో మాట్లాడాలి. ఇక్కడ నుంచి వెళ్ళక ముందు మన పర్వతాలతో మాట్లాడేసి వెళ్దామా? ఇంటికి వెళ్ళాక ప్రాజెక్ట్ పోస్ట్పోన్ చేయొద్దు. ఎప్పుడు ప్రాజెక్టులు అప్పుడే చేసేయాలి, ఎప్పుడు పనులు అప్పుడే. కొంతమంది పెండింగ్ పెడతా ఉంటారండి, బాగా అలవాటు వాళ్ళు కదా, ప్రోక్రాస్టినేషన్ అంటారు. లెట్ మీ డూ ఇట్ లేటర్, టుమారో కదా. టుమారో విల్ నెవర్ కమ్ అంట. రేపు ఎప్పటికీ రాదంట కదండి. రేపు ఎప్పటికీ, ఎందుకంటే ప్రతిరోజు రేపు చేస్తాను అనుకుంటారు కాబట్టి. కనుక వెళ్ళే ముందు, ఈ సందేశం ముగించే ముందు మన సమస్యతో మాట్లాడదాం. రెండవదిగా స్పీక్ టు యువర్ మౌంటైన్. రెండవదిగా స్పీక్ టు గాడ్ అబౌట్ యువర్ మౌంటైన్. నీకున్న సమస్య గూర్చి ఎవరితో మాట్లాడాలి? సమస్యతో మాట్లాడాలి. సమస్యను గూర్చి ఎవరితో మాట్లాడాలి? మనకి చాలాసార్లు సమస్యను గురించి అందరితో మాట్లాడతాం, దేవునితో మాట్లాడడం మానేస్తాం. ఎందుకంటే మనకు అనిపిస్తుంది కంటికి కనబడని దేవుని కన్నా కంటికి కనబడే మనుషులు మనకు మంచి పరిష్కారాన్ని ఇవ్వగలరని. వీ ఫీల్ దట్ పీపుల్ హూ ఆర్ విజిబుల్, హూ ఆర్ రైట్ నెక్స్ట్ టు us can give us some kind of a solution rather than the invisible God who is far from you. That's what we feel. That is why we do not talk to God about our mountain. కానీ ఉదయకాల సమయంలో, if there is something in your life that's bothering you, నిన్ను బాధిస్తున్న సమస్య, పరిస్థితి ఏదైనా ఉంటే, if it is big enough to worry about, it is big enough to pray about.
కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే మనసు లోపల చేరి తొలిచేస్తూ ఉంటాయండి. అది ఎట్లా ఉంటుందంటే చాలా చికాగ్గా ఉంటుంది. ఆ ఆలోచనను మనం అధిగమించలేము. మనల్ని దినదినానికి ఆ ఆలోచన లేదంటే నీవు ఎదుర్కొంటున్న సమస్య, నీలో ఉన్న భయము నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. ఏదైనా యేసేకి చెప్పుకోవచ్చా? ఏదైనా చెప్పుకోవచ్చు. ఎంత చిన్నదన్నా చెప్పుకోవచ్చా? చికాకు పడ్డండి. నాకు ఒక అలవాటు, అదేంటంటే వెస్లీ గారికి అన్నీ చెప్తాను. ఏంటండి అది? మంచి అలవాటో చెడ్డ అలవాటో కానీ పెళ్ళవక ముందు మా అమ్మగారికి అన్నీ చెప్పేదాన్ని. మై మామ్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటిల్ ఐ గాట్ మ్యారీడ్. ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్. బట్ రైట్ నౌ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై హస్బెండ్ ఆఫ్టర్ వీ గాట్ మ్యారీడ్. సో ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. Sometimes he says, when he is busy, when he doesn't have the time, he says, you don't have to tell everything with me. Just go, keep doing. ఒక్కోసారి మరి అన్నిసార్లు వినడానికి ఓపిక ఉండదు కదా. అన్నిసార్లు వినే టైము మళ్ళీ నేను చెప్పేటప్పుడు చూస్తుంటా మొహం, నన్ను చూస్తున్నారా లేదా, అంటున్నారా, అండి 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 అని సతాయిస్తా కొన్నిసార్లు వినే వరకు. ఎందుకంటే ఐ వాంట్ మేక్ షూర్ హీ ఈస్ లిస్నింగ్. సమ్టైమ్స్ హీ సేస్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్ టు మీ, జస్ట్ కీప్ డూయింగ్. But God never says that. You can share every little detail to your Heavenly Father. Chinta chinnadi destaamma, I am handling the whole universe. Do you have to bring this small problem to me? God never says that. ఈ చిన్న విషయం చెప్పుకోవాలా? నీకు ఇంత చిన్న సమస్య, నీకే అంత చిన్నదంటే నా దృష్టిలో అది నలుసు కంటే అది కూడా చెప్తావు. వచ్చి నా టైం వేస్ట్ చేయొద్దని దేవుడు ఎప్పుడు అనడండి. యూ కెన్ షేర్ ఎనీథింగ్. నీవు నిజంగా చింతించడానికి ఒక ఆస్కారం ఉంది ఆ విషయంలో, అంటే నువ్వు ఖచ్చితంగా దాని గురించి ప్రార్థన చేయాలి. ఇందాక మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం, మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 22 మరియు చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో ప్రార్థన చేయునప్పుడు. ప్రేయర్ ఈస్ ద కీ. నడిచిన వారంలో ఒక మాట చెప్పాను, ప్రేయర్ ఇస్ ద లాక్, ప్రేయర్ ఇస్ ద కీ. ప్రార్థన ద్వారా కొన్ని బంధిస్తాము, ప్రార్థన ద్వారా కొన్ని విడుదలవుతాయి. ప్రార్థన ద్వారా అపవాది చేస్తున్న కార్యాలు, నీ జీవితంలో ఉన్న సమస్యలు, కొన్ని పరిస్థితులు బంధించినప్పుడు అవి బంధించబడతాయి. సింహాల నోర్లకు లాక్ పడిందండి ఎప్పుడు? దానియేలు ప్రార్థన. కానీ దేవుడు ప్రార్థన ద్వారా అనేక ద్వారాలు తెరిచారు. గాడ్ ఓపెన్ మెనీ డోర్స్ వెన్ హిస్ పీపుల్ ప్రేడ్ కదండి. ప్రార్థనే తాళము, ప్రార్థనే తాళపు చెవి కూడా. నీ జీవితంలో నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అవ్వాలంటే, ఇందాక కూడా ఒక మాట చెప్పాను, సర్వశక్తుడైన దేవునితో నీకు సంబంధం చాలా ముఖ్యము. ఆయన శక్తి నీ ద్వారా పనిచేయాలంటే, నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అవ్వాలంటే, యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 8, అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై. We need his power to be his witnesses. ఆయన శక్తి లేకపోతే ఆయన సాక్షులుగా బ్రతకలేము. కొన్నిసార్లు మనకు ఆశ ఉంటుంది, సాక్షిగా ఉండాలయ్యా. నిజమే, యూ హ్యావ్ అ గ్రేట్ డిజైర్ టు బీ అ గ్రేట్ టెస్టిమనీ ఫర్ ద లార్డ్, బట్ యూ నీడ్ గాడ్స్ పవర్ ఇన్ ఆర్డర్ టు స్టాండ్ ఫర్ హిమ్. ఆయన శక్తి లేకపోతే ఆయన కొరకు మనము నిలబడలేము. మనం నిలబెట్టేది కూడా ఆయనే అండి. మనల్ని నిలబెట్టేది కూడా ఆయనే, మనల్ని స్థిరపరిచేది కూడా ఆయనే. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ ముందు భాగంలో మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము అనే పట్టణంలోకి వచ్చారు. హీ సా అ ఫిగ్ ట్రీ దట్ హ్యాడ్ లీవ్స్. ఒక మరి అంజూరపు చెట్టు ఉంది, దానికి ఆకులు ఉన్నాయి. అంజూరపు చెట్టుకు ఆకులుంటే ఖచ్చితంగా దానికి అంజూరాలు ఉంటేనే ఆకులు ఉంటాయంట. ఆ చెట్టుకు దూరం నుండి ఆకులు కనబడగానే యేసయ్య ఆకలిగొని ఉన్నారు. ఎందుకంటే ఆయన శరీర రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి. యేసయ్య అంజూరపు పండ్ల కొరకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు ఫలాలు దానికి లేకపోతే, జీసస్ కర్స్డ్ ద ఫిగ్ ట్రీ బికాజ్ ఇట్ సీమ్ టు హ్యావ్ ఫ్రూట్స్ బట్ దేర్ వర్ నో ఫ్రూట్స్. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో పైకి ఎట్లా ఉంటుందంటే అన్నీ చేస్తున్నట్లే ఉంటుంది. అబ్బా ఈమా ఎంత బాగా దేవుళ్ళు ఎదుగుతుంది అన్నట్లు బయట కనబడుతుంది, కానీ బట్ ఆన్ ది ఇన్సైడ్ కంటెంట్ ఏమీ ఉండదండి. ఆత్మీయత ఏమీ ఉండదు. దేవుని మహిమపరచాలనే అనుభవాలు ఏమీ ఉండవు. దేవుని మహిమపరచాలనే ఉద్దేశం లేకుండా మనలను మనం మహిమపరచుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబు రాదు. వై వాజ్ ద టవర్ ఆఫ్ బాబెల్ అ ఫ్లాప్? బాబెలు గోపురం గొప్ప
గొప్పగా కట్టాలనుకున్నారు, కానీ ఆ బాబెలు గోపురం కట్టుట వెనకాల వారి ఉద్దేశం ఏంటంటే లెట్ us బికమ్ ఫేమస్, మమ్మల్ని మేము గొప్ప చేసుకుంటాం అనుకున్నారు. దేవుడు అన్నాడు స్టాప్ ఇట్. మిమ్మల్ని మీరు గణపరుచుకుంటారంటే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. నీ జీవితంలో ఒక గోల్ కలిగి ఉండు. ఐ వాంట్ టు మేక్ గాడ్ ఫేమస్. నేను ఆయనను మహింపరచాలి, నేను ఆయనను, ఆ ఉద్దేశం నీ ఉద్దేశం అయితే నిన్ను ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తానే ఉంటాడు. నువ్వు ఆయనను ఘనపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు. నిన్న డాక్టర్ క్రిష్ దానం గారు ఒక మాట చెప్పారు, నిన్న ఆయన ఫేమస్ చేసేది ఎందుకంటే ఆయన్ను ఫేమస్ చేయడానికి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇఫ్ హీ హ్యాస్ గివెన్ యూ అ నేమ్ అండ్ అ ఫేమ్, it is to make him famous, it is to glorify his name and his name alone. మొట్టమొదటిగా స్పీక్ టు ద మౌంటైన్, రెండవదిగా స్పీక్ టు గాడ్, టాక్ టు గాడ్ అబౌట్ యువర్ మౌంటైన్. దేవునితో ఎందుకు చెప్పాలి పర్వతాన్ని గురించి, నీ జీవితాన్ని మరి అడ్డుగా నిలిచిన సమస్య గురించి అంటే వెన్ యూ హ్యావ్ ఆబ్స్టకల్స్ యూ కెనాట్ బేర్ ఫ్రూట్. నీ జీవితంలో అడ్డుల ఆటంకాలు ఉన్నప్పుడు నువ్వు ఫలము దేవుని కొరకు ఫలించలేవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం, జాన్ చాప్టర్ 14 వర్స్ 8 ఒక మాట చదువుకుందాం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మై ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్ వెన్ యు బేర్ మచ్ ఫ్రూట్. అంజూరపు చెట్టుకు ఒక్క ఫ్రూట్ లేదండి. దెర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ ఫ్రూట్ ఆన్ ద ఫిగ్ ట్రీ అండ్ జీసస్ కర్స్డ్ ఇట్. యు నో వాట్ గాడ్స్ గోల్ ఇస్ ఫర్ us, దట్ వీ బేర్ మచ్ ఫ్రూట్. బహుగా ఫలించాలని. ఈ కాన్ఫరెన్స్ ఎందుకో తెలుసా? అస్సలు ఫలించని వారు ఫలించడం ప్రారంభించాలని, కొద్దిగా ఫలిస్తున్న వారు బహుగా ఫలించాలని. ఒకసారి స్తోత్రం చెప్దాం. నువ్వు ఒకవేళ బ్యారన్గా ఉంటే యూ షుడ్ స్టార్ట్ బికమ్ ప్రొడక్టివ్ ఫర్ గాడ్. If you are already producing fruit, you must bear much fruit, and that is the reason why this conference is organized. బహుగా ఫలించటము దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొక మాట కూడా చెప్తాను, బహుగా ఫలించటానికి నీకు అడ్డుగా ఉన్న ప్రతి పర్వతాన్ని గురించి నీ దేవునితో చెప్తే నీ పర్వతాన్ని నీ ముందు నుంచి దేవుడు తొలగిస్తాడు. థర్డ్ పాయింట్ ఐ వాంట్ టు క్లోజ్. స్పీక్ టు ద మౌంటైన్, టాక్ టు గాడ్ అబౌట్ యువర్ మౌంటైన్. మూడో అంశం ఏంటంటే గివ్ మీ దిస్ మౌంటైన్. నాకు ఆ పర్వతము, ఇందాక ఒక మాట చెప్పాను కదా, పర్వతాల గురించి బైబిల్లో వ్రాయబడిన చోట ఇట్ టాక్స్ అబౌట్ ద ఫిజికల్ మౌంటైన్స్, భౌతిక పరమైన పర్వతాలను గురించి వ్రాయబడిన మాట. ఒక వ్యక్తి అడిగాడండి, కాలేబు అనే ఒక వ్యక్తి అడిగాడు బైబిల్లో, గివ్ మీ దిస్ మౌంటైన్, నాకు ఈ పర్వతము కావాలి. పర్వతము దేనికి సూచన అంటే దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నువ్వు కూడా అదే విధంగా అడిగి స్వతంత్రించుకోవాలి. ఐ వాంట్ టు పొసెస్, ఐ వాంట్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ మీ. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, జాషువా చాప్టర్ 14 and verse 12. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఒకసారి అక్కడ ఆగుదామండి. దైవజనుడైన కాలేబు 12 మంది వేగుల వారు, నిన్న శాండీ గారు చెప్పారు, 12 men went to spy the land of Canaan. 2 మంచి వర్తమానంతో వచ్చారు, 10 మంది చెడ్డ వర్తమానంతో వచ్చారు. మంచి వర్తమానంతో, మంచి వార్తతో, మంచి వాటిని చూసి వచ్చిన వారిలో కాలేబు అనే వ్యక్తి ఒకడు. ఇప్పుడు కాలేబు అనే దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే నాకు ఈ కొండ ప్రదేశము కావాలి. వెన్ డిడ్ హీ ఆస్క్ ఫర్ దట్ మౌంటైన్? హీ ఆస్క్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 85. 85 సంవత్సరాల వయసులో ఏమడుగుతున్నాడండి? ఆ పర్వతం, ఆ కొండ నాకు. మనం అనుకుంటాం 50 రాగానే అయిపోయిందండి, హాఫ్ సెంచరీ కొట్టేశాను, ఇంకా 60 రాగానే ఫినిష్డ్ కదండి. 60 రాగానే రిటైర్మెంట్, రిలాక్స్, అంతే, ఇంకా నేను చేసేది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు, రిలాక్స్ అయిపోతూ ఉంటారు. కానీ దైవజనుడైన కాలేబులో ఉన్న స్పిరిట్ చూసారా? ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. ఆత్మలో నీకు తీవ్రత ఉంటే, వెన్ యూ ఆర్ ఫర్వెంట్ ఇన్ యువర్ స్పిరిట్, వెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్, యువర్ ఏజ్ విల్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించడానికి నీ వయసు ఎప్పుడు కూడా నిన్ను అడ్డుకోదు. దైవజనుడైన కాలేబు 85 సంవత్సరాల వయసులో అడుగుతా ఉన్నాడు, నాకు ఆ పర్వతము కావాలి అంటే. 13వ వచనం చూడండి, వర్స్ 13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.
పర్వతం కావాలి అంటే పర్వతాన్ని దేవుడు ఇచ్చాడు. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆ స్వాస్థ్యం కావాలంటే గాడ్ సెడ్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు కేలబ్. వై? ఎందుకంటే బికాస్ హీ సర్వ్ ద లార్డ్ హోల్ హార్టెడ్లీ. నిండు మనసుతో దేవుని, ఒక మాట చెప్పమంటారా, నిండు మనసుతో దేవుని వెంబడిస్తే నిండైన ఆశీర్వాదాలు తప్పక నిన్ను వెదక్కుంటా వస్తే దేవుడు పంపించి నీ డోర్ స్టెప్ దగ్గర నీకు డెలివర్ చేసేస్తాడు. హల్లెలూయా. Some people worry that their blessings are delivered at someone else's doorstep. Let me tell you, if you serve the Lord with all your heart, God will send your blessings to your doorstep. They are not going to be missed. ఎటు వెళ్ళవండి. కాలేబు నిండు మనసుతో వెంబడించాడు, నిండు మనసుతో దేవుని అనుసరించాడు. అనాకీయులు అనే ఆజానుబాహులు, దట్ మౌంటైన్ వాజ్ యాక్చువల్లీ ఫిల్డ్ విత్ ద జాయంట్స్. అనాకీయులు ఉన్న ఆ కొండను, పర్వతాన్ని దేవుని కొరకు జయించి స్వాధీనపరుచుకున్నాడు. ఎందుకంటే కాలేబు నమ్మాడు, ఆ కొండ, ఆ పర్వతము, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం బట్ ఇట్ ఈస్ మై పోర్షన్. ఆ నా కళ్ళ ఎదురుగా కనబడుతున్న ఆ కొండ నా సమస్య కాదు, అది నా కొరకు దేవుడు ఏర్పరిచిన స్వాస్థ్య భాగము, అది నా కొరకు దేవుడు ఏర్పరిచిన ఆస్తి. ఒక మాట చెప్పమంటారా, యువర్ పర్స్పెక్టివ్ షుడ్ చేంజ్ టుడే. ఇదే కాల సమయంలో నీ దృక్పథం మారాలి. నువ్వు వేటిని చూసైతే నన్ను పాడు చేయడానికి, నన్ను పడగొట్టడానికి, నన్ను చెడగొట్టడానికి, నన్ను బలహీనపరచడానికి సమస్యలు వచ్చాయని అనుకుంటున్నావు, ఆ సమస్యలు దేవుడు నీకు ఎందుకు పంపించాడు తెలుసా? ఆ పరిస్థితులు నీకు దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? బికాస్ హీ వాంట్స్ యూ టు బికమ్ అన్ ఓవర్కమర్. నువ్వు విజేతగా మారి, శక్తి కలిగిన వ్యక్తిగా మారి, ఆ సమస్యలను అధిగమించి వాటిని దేవుని కొరకు స్వాధీనపరచుకోవాలి అని. నేను ముగిస్తున్నాను. మై టైమ్ ఇస్ ఫినిషింగ్. నేను క్లోజింగ్కి వచ్చేసాను. నీ జీవితంలో నువ్వు స్వాధీనపరచుకొనవలసిన పర్వతాలు ఉన్నాయి. కాలేబులాగా అడుగుతావా, లార్డ్ గివ్ మీ దట్ మౌంటైన్, ఐ విల్ సర్వ్ యూ విత్ ఆల్ మై హార్ట్ బట్ ఐ వాంట్ దట్ మౌంటైన్. నీవు నా కొరకు దాచిపెట్టిన ఏ ఆశీర్వాదము పొందుకోకుండా నేను ఐ డు నాట్ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ వితౌట్ ఇన్హెరిటింగ్ యువర్ ప్రామిసెస్ అండ్ వితౌట్ ఇన్హెరిటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. నువ్వు అడగలవా దేవునితో అలా? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడండి దేవునితో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, అన్లెస్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లెట్ యూ గో. యాకోబు పెనుగులాడాడు దేవుని సన్నిధిలో. ఉదయకాల సమయంలో కూడా పెనుగులాడదాం. ఏ పర్వతం నీ ఎదుట ఉందో, ఏ పర్వతాన్ని నీ కొరకు స్వాస్థ్యముగా దేవుడు సిద్ధపరిచాడు, అది నీవు నేను ఖచ్చితంగా స్వాధీనపరచుకోవాలి. మైల్స్ మన్రో అనే గొప్ప దైవజనుడు ఒక మాట అంటారు. అదేంటంటే, the richest places in the world are not the gold mines in South Africa or the crude oil fields in Middle East, but they are the cemeteries అంటారు. దైవజన్ చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యంత ధనికమైన ప్రదేశాలు సౌత్ ఆఫ్రికాలో ఉన్న బంగారు గనులు కాదు, లేదంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న మరి ఆయిల్ నిల్వలు ఉండే ప్రదేశాలు కాదు, కానీ సమాధుల తోట అంటారు. అదేంటండి, సమాధుల తోటలో ఏం ఆస్తుంటుంది? ఒకవేళ అలా ఆస్తుందని తెలిస్తే దొంగలు వెళ్ళి ముందు సమాధుల తోటలో తవ్వుతూ ఉంటారు కదా. సమాధుల తోటలు, అత్యంత విలువైన ప్రదేశాలు, సిమెట్రీస్ అని ఎందుకు ఆ దైవజనుడు అన్నాడంటే, ఆ సమాధుల తోటలో సమాధికి వెళ్ళిపోయిన చాలామంది దేవుడు వారిలో పెట్టిన కలలను, దర్శనాలను నెరవేర్పులోకి తీసుకురాకుండా, వారు రాయవలసిన పాటలు రాయకుండా, వారు రాయవలసిన పుస్తకాలు రాయకుండా, వారు చేయవలసిన ఇన్వెన్షన్స్ చేయకుండా, వారు దేవుని కొరకు ప్రపంచానికి దీవెనకరంగా ఉండడానికి దేవుని ఉద్దేశంలో ఏ కార్యాలు ఉన్నాయో అవి నెరవేర్చకుండా అవన్నీ వారు లోపల పెట్టుకొని చనిపోయారు. కాబట్టి ఆ సమాధులు చాలా రిచెస్ట్ ప్లేసెస్ అంట. ఒక ఆశ కలిగి ఉండి ఈ లోకంలో ఏంటంటే, ఐ వాంట్ టు డై ఎంప్టీ. దేవా, నేను ఖాళీ చేతులతో చనిపోవాలనుకున్నా. అంటే ఏంటి తెలుసా? ఐ వాంట్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఎంట్రస్టెడ్ మీ. నీవు నాకు అప్పగించిన ప్రతి పని నేను నెరవేర్చి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేటట్లు నీ పరలోకానికి నేను చేరాలి. కానీ ఇక్కడ నేను చేయాల్సినవన్నీ ఇంక అలాగే ఉంచి పోస్ట్ పోన్ చేస్తూ ఒక విక్టిమ్ మెంటాలిటీతో నేను ఓడిపోయాను, నేను సమస్యను జయించలేను, నా జీవితంలో కృంగుతలతో బ్రతుకుతూ సమాధికి నేను ఒట్టి చేతులతో నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించి ఆయన ఒక మాట చెప్పారు, తండ్రి, నీవు నాకు అప్పగించిన పని అంతా నేను నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను. ఫాదర్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ దట్ యూ హ్యావ్ ఎంట్రస్టెడ్ టు మీ అండ్ గ్లోరిఫైడ్ యూ. దట్స్ వాట్ జీసస్ ప్రేయర్. ఈ ఉదయకాల సమయంలో పర్వతముతో మాట్లాడాలి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. లెట్స్ రీడ్ జెకర్యా చాప్టర్ 4 verse 7. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం.
అందరం కలిసి చదువుదామండి, అందరం కలిసి 6వ వచనం నుండి. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమివి. I want you to do something. Remove Zerubbabel's name and put your name. జెరుబ్బాబెల్ పేరు తీసి మీ పేరు నా పేరు పెట్టుకొని చదువుదాం. జెరుబ్బాబెలును జయిస్తున్న గొప్ప పర్వతంతో దేవుడు సెలవిచ్చిన మాట, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు. మనం దేవుని బిడ్డలమండి, క్రీస్తుతోడి వారసులము. సర్వశక్తుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన శక్తి మనలో మన ద్వారా పనిచేస్తుంది. ఈ మాటలు మనం కూడా ఒకసారి చదువుదామా? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ అంటున్నారు, మీ పేరు చెప్పుకోవాలి. జెరుబ్బాబెల్ స్థానంలో మీ పేరు పెట్టుకొని ఒకసారి చదువుకోండి. 7వ వచనం. ఓ గొప్ప పర్వతమా, బ్లెస్సీని అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమివి. చదివారండి? కొంతమంది జెరుబ్బాబెల్ దగ్గరే ఉన్నారా? జెరుబ్బాబెల్ నుండి మీ దగ్గరికి రండి. నిన్న క్రిష్ గారు చెప్పారు కదా, నిన్న శాండీ గారు కూడా ఒక మాట అన్నారు. దేవుని వాక్యంలో మనకు సంబంధించిన విషయాలు ఎక్కడ ఉన్నాయో అవి తీసుకొని అప్లై చేసుకోవడం నేర్చుకుంటే దట్ ఈస్ వెన్ వీ విల్ బి విక్టోరియస్. అప్పుడు విజయాన్ని పొందుకుంటాం.